హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో అందరు బాగున్నారా? ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్ ఆర్ కుకింగ్ వ్లాగ్, సండే స్పెషల్ వ్లాగ్ అనుకోండి. గోంగూర ఢిల్లీలో కేజీ ప్రకారం అమ్ముతారు. గోంగూర 1 kg 100 రూపీస్. ఫ్రైడ్ ఆనియన్స్ ఫర్ బిర్యానీ. మ్యారినేషన్ బిఫోర్ నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం కిచెన్ కాదు చికెన్ని మ్యారినేషన్ చేసిన తర్వాత ఇలా రైస్ అంతా ఉడకబెట్టుకొని లేయర్ లాగా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా టోటల్ వంట ఏం చేస్తానో చెప్తాను. చికెన్ బిర్యానీ, గోంగూర చట్నీ అండ్ డబల్ కా మీఠా డెజర్ట్. డబల్ కా మీఠా నేను చేశాను, గోంగూర చట్నీ నేనే చేశాను. చికెన్ బిర్యానీ మా ఆయన చేశాడు. చికెన్ బిర్యానీ స్పెషలిస్ట్, నాన్ వెజ్ స్పెషలిస్ట్, నాన్ వెజ్ కర్రీస్ ఆయనే చేస్తారు. చికెన్ బిర్యానీ చేయడం నాకు కూడా వచ్చు, బట్ నాకంటే కొంచెం బాగా ఆయన చేస్తారు కాబట్టి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను చికెన్ బిర్యానీ కుకింగ్. డబల్ కా మీఠా స్వీట్. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత గీ యాడ్ చేస్తున్నా, 2 స్పూన్స్ ఆర్గానిక్ గీ. తర్వాత షుగర్ 1 కప్, వాటర్ వచ్చేసి 3/4 కప్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కరిగేంత వరకు వేడి చేయాలి. షుగర్ సిరప్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత యాలకులు ఉంటాయి కదా, యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల్ని లైట్గా పౌడర్ చేసేసుకుంటే బాగుంటుంది, మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా, ప్రాన్, ఫిష్ ఏ బిర్యానీ ఇష్టమో కమెంట్ చేయండి. మ్యాక్సిమం మా ఇంట్లో ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ ఉంటుంది, ఎప్పుడైనా మటన్ బిర్యానీ. ఒకవేళ టైం లేనప్పుడు సాటర్డే చికెన్ ఆర్ మటన్ తీసుకొని రాకుంటే సండే ఓన్లీ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ విత్ వైట్ రైస్. గీ యాడ్ చేస్తున్నారు ఫ్లేవర్ కోసం. ఫుడ్ కలర్ అయితే ఎప్పుడు వాడలేదు బిర్యానీలో, ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్, గీ అండ్ లైట్గా పసుపు, వాటర్. ఇది వచ్చేసి మిల్క్, పాలు బాయిల్ చేస్తున్నాను. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నా. అక్కడ షుగర్ అండ్ వాటర్ సరిపోయింది షుగర్ సిరప్కి. ఇప్పుడు మనము పాలు వేడి చేస్తున్నాం కాబట్టి పాలు కూడా కొంచెం స్వీట్నెస్ తగ్గిస్తాయి. సో పాలలో 2 స్పూన్స్ షుగర్ వేసి బాయిల్ చేయాలి. మా స్టవ్ వచ్చేసి 4 బర్నర్ స్టవ్. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇలా బిర్యానీ అయిపోతుంది. అలాగే నేను కూడా స్వీట్ రెడీ చేస్తున్నా. గోంగూర చట్నీ కూడా రెడీ అయిపోయింది. నా స్వీట్ లేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు షుగర్ సిరప్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టాం కదా, ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes, ఎక్కువ మిక్స్ చేయకూడదు, అన్ని పీసెస్ డిప్ అయ్యేలాగా మిక్స్ చేసేసి మూతతో కవర్ చేయాలి. కవర్ చేసిన ఒక 5-10 minutes అలానే సిమ్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కదా పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా మిక్స్ చేయాలి. ఎక్కువ మిక్స్ చేస్తే బ్రేక్ అవుతుంది అనమాట, ఎక్కువ పీసెస్ అయితే. అలాగే మేము పీసెస్ కాకుండా మొత్తం మిక్స్ అయిపోయినా పర్లేదు అనుకుంటే బాగా మిక్స్ చేసుకోవచ్చు. డబల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ లుక్ ఆఫ్ బిర్యానీ అండ్ డబల్ కా మీఠా. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే స్వీట్స్లో మీ ఫేవరెట్ ఏంటో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.